కాకా నమస్తే, పచ్చి రొయ్యలు పట్టుకొచ్చిన. ఇలా పచ్చి రొయ్యల ఫ్రై ఎట్లా చేస్తారని చెప్పేసి చూపిస్తా. చూడండి, పచ్చి రొయ్యలు ఫస్ట్ చూపించలేను తలకాయ తీసేటప్పుడు. ఇప్పుడు అల్లం 2 స్పూన్లు వేసుకొని 2 స్పూన్లు వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పెట్టేసి సైడ్కి కారప్పొడి వేసుకున్నాం. కొద్దిగా పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కారప్పొడి వేసుకుందాం. కొంతమంది స్పైసీ తింటారు, కొంతమంది స్పైసీగా తినరు, అంటే కారం అన్నట్టు. ఎట్లా మీకు నచ్చితే కొద్దిగా ఉప్పు వేద్దాం, అట్లా వేసుకోండి. మళ్ళీ ఏంటంటే స్పైసీ బాగా ఏంటంటే మీరు తినరు, కారం ఉంటుంది. మంచిగా కొద్దిసేపు కలిపి సైడ్కి పెట్టేద్దాం. దీన్ని మంచిగా మారినేట్ చేసేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసి తర్వాత వీటిని మళ్ళీ ఇక నూనె వేసి ఫ్రై చేసుకుంటామంటే కథం, ఇక మన పని అయిపోయినట్టే. రొయ్యలు మంచిగా కలిపి పెట్టేసినాం. ఇప్పుడు నూనె పోసిన తర్వాత వేసేస్తా రొయ్యలు. చూడండి, రొయ్యలు వేసినాయి. ఇక పచ్చి రొయ్యలు వేసిన తర్వాత మంచిగా గోలాలి. అవి గోలిన తర్వాత ఇక తీసి పక్కన పెట్టుకుంటే తింటే ఏముంటాయి సాయంత్రంగా మంచిగా ఉడకాలి. అవి ఉడికిన తర్వాత కడాకు సూపర్ టేస్ట్ ఉంటుంది అది. ఎందుకంటే మళ్ళీ నేను తర్వాత మీకు వీడియోలో వేయించలేను, కొద్దిగా కారపొడి ఎక్కువనే వేసిన. నేను 3 స్పూన్ల వరకు వేసిన తర్వాత కాకా ఓకే కలుద్దాం. సపోర్ట్ చేయరి. మళ్ళీ కొత్త వీడియోలో బాయ్.